అమెరికాలో కెనడా 51 రాష్ట్రంగా మారిపోతుందా? ట్రంప్ నోటి వెంట కెనడా విలీనం మాట ఎందుకొచ్చింది? కెనడాలోని 50 లక్షల మంది సూట్ కేసులు సర్దేయాల్సిందేనా? వారంతా ఎందుకు టెన్షన్ పడుతున్నారు? తాత్కాలిక పర్మిట్లు రద్దయిపోతాయా? బతుకు తెరువు కోసం వెళ్లిన వలసదారులంటే ఎందుకంత అసహనం పెరిగింది? అమెరికాలో ఉంటున్న భారతీయుల్ని ట్రంప్ భయం వెంటాడుతోంది. ఇప్పుడు కెనడా కూడా అదే బాటలో వెళుతోంది. కెనడా ప్రధాని ట్రూడో మెతక వైఖరి వల్ల ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్న నేపథ్యంలో కఠినంగా మారే అవకాశం ఉంది. అమెరికాతో ఘర్షణలు, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వలసదారులకు ఉద్యోగాలిచ్చే స్థితిలో లేదు కెనడా. దీంతో తాత్కాలిక పర్మిట్లపై కెనడాలో ఉంటున్న లక్షలాది మంది భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వలస విధానంలో కొత్త పాలసీలు తీసుకొచ్చిన నేపథ్యంలో వారిని దేశంలో కొనసాగనిస్తారా లేదా అవన్నీ రద్దవుతాయా అనే దానిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చే ఏడాది ఆఖరికి సుమారు 50 లక్షల తాత్కాలిక పర్మిట్లకు గడువు తీరిపోతోంది. ఇందులో వర్క్ పర్మిట్ పై, స్టడీ పర్మిట్ పై ఉన్న వారితో పాటు శరణార్థులు కూడా ఉన్నారు. కెనడా ప్రస్తుత పరిస్థితుల్లో వీరందరికీ మళ్లీ పర్మిట్లు కొనసాగించే పరిస్థితి కనిపించడం లేదు. వలస వచ్చిన వారు స్వచ్ఛందంగా తిరిగి వెళ్లిపోతారని కెనడా ప్రభుత్వం కూడా భావిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక సరిహద్దుల్లో భద్రత పెంచాలని, గోడ దూకి అమెరికాలోకి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీంతో బోర్డర్ సెక్యూరిటీని టైట్ చేశారు. కెనడియన్ బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ చాలా చురుగ్గా పనిచేస్తోందన్నారు ట్రూడో. స్టూడెంట్ వీసాపై ఉన్న సుమారు 7.66 లక్షల మందిలే ఎక్కువగా ఉంటున్నారు. శాశ్వత రెసిడెంట్స్ లో 2022లో మొత్తం భారతీయులు 27% ఉన్నారు. అయితే తాత్కాలికంగా పర్మిట్లు పొందిన వారిలో భారత జాతీయులు ఎంతమంది అనేది స్పష్టంగా లెక్కలు లేవు. పర్మనెంట్ రెసిడెంట్స్ కు పర్మిట్లను 2025 కల్లా 5 లక్షల నుంచి 3.95 లక్షలకు తగ్గించాలని కెనడా ఇమిగ్రేషన్ కొత్త పాలసీలో పేర్కొన్నారు. ఇది 21% తగ్గుదలతో సమానం. కాగా తాత్కాలిక వర్కర్స్, స్టూడెంట్స్ విషయంలో కూడా పర్మిట్లను భారీగా తగ్గించనున్నారు. 2026 నాటికి తాత్కాలిక విదేశీ వర్కర్ల సంఖ్యలో 40%, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో 10% కోత పడుతుందని భావిస్తున్నారు. కొత్త పాలసీ వల్ల దేశంలో జనాభాను నియంత్రించడమే కాకుండా ఇళ్ల నిర్మాణం, హెల్త్ కేర్, ఇతర సేవలపై ప్రభుత్వ ఖర్చు పెంచే అవకాశం ఉంటుందని కెనడా అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో దేశంలో ఖర్చులన్నీ పెరిగిపోయిన కారణంగా కెనడాకు వలసపై భారతీయులు పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. వీళ్ళందరూ మీరు 50 లక్షల మంది ఉన్నారు, మీరు ఇంకా ఖాళీ చేసేయాలి, ఈ సంవత్సరంలో అందరూ వెళ్ళిపోలేదు. దాంట్లో భారతీయులు కూడా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రూడో ప్రపంచం అంతా తిరిగేది కానీ అక్కడ ఆర్థిక వ్యవస్థ బాగు చేయలేదు, కొత్త ఉద్యోగాలు ఏం చూడలేదు. వీళ్ళందరికీ చదివిచ్చేసి ఏదో కెనడాకి పిలిచి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుని అమెరికా పంపించాలనుకున్నది. ట్రంప్ రాగానే అడ్డం ఈ ప్రాబ్లం వచ్చింది. సో ట్రంప్ని చూడటానికి ట్రూడో వెళ్ళాడు, మయామి వెళ్ళి అక్కడ కలిసి బ్రతిమాలాడు. ట్రంప్ అన్నీ సరిగా ఉన్నాయి, నేను మాత్రం తగ్గను, నీ దేశంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అమెరికాలోకి తోస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ గెంటేయాలి, మేము సహించమన్నారు. ఆఖరి మాట ఏమైందంటే అది కూడా ఎటకారంగా కూడా ట్రంప్, నువ్వు ఇవన్నీ చేసుకోలేకపోతే నువ్వు ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేసి 51 రాష్ట్రంగా అమెరికాతో కలిసిపోవాలి కూడా పబ్లిక్గా సలహా ఇచ్చి ట్రూడోకి ఎక్కడ లేని అవమానం కూడా చేసి పంపించేది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో కెనడా అక్కడ ఎవరైతే వెళ్ళి చదువుకోవటానికి ఉద్యోగాలు వస్తే ఆశించి డబ్బులు కట్టి వెళ్ళారో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, వాళ్ళ దేశం నుంచి వెళ్ళిపోవాలి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తో కెనడా ప్రధాని ట్రూడో భేటీ అయ్యారు. కెనడా వస్తువులపై భారీగా సుంకాలు వేయడం సరికాదని చెప్పారు. భారీ టారిఫ్లు చెల్లించకపోతే అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడాను విలీనం చేయాలంటూ ట్రూడోకు ట్రంప్, కెనడా వల్ల అమెరికాకు $100 కోట్ల నష్టం జరిగిందన్నారు ట్రంప్. కెనడా పౌరులకు ఇచ్చేటువంటి వేతనాల కంటే విదేశాల నుంచి వచ్చి పనిచేసేటువంటి వాళ్ళకి చాలా తక్కువ వేతనాలు ఇస్తారు. తద్వారా కెనడా కార్పొరేట్లు లబ్ధి పొందుతాయనేటువంటిది అందరికీ తెలిసింది. అయితే ఇటీవల కాలంలో కెనడా ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి ఇబ్బందులు, తలెత్తుతున్నటువంటి సమస్యల కారణంగా కెనడా పోటీ పడలేకపోతా ఉంది అనేటువంటిది స్పష్టం. చైనా నుంచి, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా నుంచి, సౌత్ కొరియా నుంచి ఇటీవల కాలంలో వస్తువుల దిగుమతి కూడా పెరిగింది. అందువలన స్వదేశంలో తయారు చేసేటువంటి వస్తువుల కంటే
విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులు లాభసాటి అనేటువంటిది గతంలో అమెరికా విషయంలో రుజువైంది. ఇప్పుడు అదే పరిస్థితి కెనడాలో కూడా వస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ట్రంప్ సీరియస్ గా వేసిన జోక్స్ ని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇది కెనడా ప్రధాని బలహీనతను తెలియజేస్తుందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ అహంకార ధోరణికి నిదర్శనమని మరికొందరు విమర్శిస్తున్నారు.